సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్య నిపుణులు, సంఘ సంస్కర్త, ఆత్మగౌరవ పోరాట యోధుడు, అగ్నికుల క్షత్రియుల జాతి పితామహులు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతిని అధికారికంగా రాష్ట్ర వేడుకగా ప్రకటించిన దృష్ట్యా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్ నందు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి 157వ జయంతిని శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఆర్ఓ, నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ అధికారి, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర, నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ప్రధాన కార్యదర్శి తిరువత్తూరు శివశంకర్లు పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి యొక్క సేవలను, ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అగ్నికుల క్షత్రియులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయన ఒక ఆయుర్వేద వైద్యశాలని రిజిస్టర్ చేయించి కాకినాడ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించి అధికారికంగా ఒక ఆయుర్వేద వైద్యశాలను నడిపి సుమారు 120 రకాల మందులు తయారు చేసి వివిధ దేశాలకి పంపిణీ చేశారు. అట్లానే పేదలకి, రాష్ట్రంలో పేదల చుట్టుపక్కల ఆ తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో పేదలకందరూ కూడా ఉచిత వైద్యం ఆయన చేయడం జరిగింది. 1901 సంవత్సరంలో వారు వాళ్ళ గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టించారు ప్రజలందరికీ ఉపయోగపడే దానికోసంగా. అట్లానే ఒక లైబ్రరీ కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అట్లా ఆయన సేవా తత్పరులు. 1901 సంవత్సరంలో అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని అనే సంఘాన్ని స్థాపించి రిజిస్టర్ చేశారు. ఆయన చాలా మంది సంఘాలు స్థాపించున్నారు, చాలా కులాలకి సంఘాలు ఉన్నాయి. కానీ వీరు చేసినటువంటి అగ్నికుల క్షత్రియులకి చేసేటువంటి ఈ సేవ అనేది విశేషమైనటువంటిది. అందరికీ తెలిసిందే, బీసీలలో అట్లానే మిగతా కులాల్లో కులాలు సంస్కృతీకరించబడ్డాయి, సాంస్క్రిటైజేషన్ చేయబడ్డాయి. ఉదాహరణకి ఆర్య వైశ్యులు, వాళ్ళ వైశ్యులు ఆర్య వైశ్యులుగా, అట్లానే ఈ శైవులు వీర శైవులుగా, అట్లానే విశ్వబ్రాహ్మణులు, అట్లా కమ్మరి పని చేసేటువంటి వాళ్ళు విశ్వబ్రాహ్మణులుగా ఏర్పాటు చేయడం మా అగ్నికుల క్షత్రియులకు ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎదురు చూసిన కళ ఈరోజు నెరవేరింది. దానికి ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ జీవోని పాస్ చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతిని ఏర్పాటు చేయాలని జీవోని విడుదల చేసి ఈ పండుగను రాష్ట్రం మొత్తం జరుపుకునేలాగా చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మనం శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి గురించి ఎంతోమంది చెప్పారు. ఆయన ఆయుర్వేద వైద్యులు, 120 రకాల ఆయుర్వేద మందులను తయారు చేసి మన భారతదేశం మొత్తం ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఆయన ఆయుర్వేద చిట్కాలు మరియు మూలికలతో తయారు చేసిన ఔషధాలను తయారు చేశారు. వాటిని మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో కాదు, ఇతర దేశాలకు కూడా, ఇండోనేషియా, జావా అటువంటి 7 రకాల దేశాలలో వాటిని పంపిణీ చేసి ఆ రోజుల్లోనే ఎగుమతి చేసి అంత పేరు గడించారు. వారు మన జాతి కోసం కాకుండా మన భారతదేశ ప్రజలు ఎంతో ఉన్నతంగా ఉండేదానికోసంగా ఆయుర్వేద హాస్పిటల్ ఏర్పాటు చేసి కొనసాగించారు. వారి సొంత ఖర్చుతోనే ఇవన్నీ జరుపుతూ వచ్చారు. అలాంటి జాతి పితామహుడిని మనం ఈరోజు పూజించడం, ఆయన జయంతిని జరుపుకోవడం చాలా శుభదినంగా భావిస్తూ 1969 8వ నెల 7వ తారీఖు కాకినాడ ప్రాంతం కోరంగిలో జన్మించారు. ఆయన ఆయుర్వేదిక వైద్యుడు. 120 రకాల మందులను తయారు చేసి వివిధ దేశాలకు, రంగున్, ఇండోనేషియా, జావా, సుమ్రత, ఆఫ్రికా అను పలు ప్రాంతాలకు అప్పటి కాలంలోనే
వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి ఎంతో మందికి పునర్జీవితాన్ని ప్రసాదించినటువంటి పొన్నమండల లక్ష్మణస్వామి వర్మ గారు అదేవిధంగా ఎన్నో బంగారు పథకాలు పొందారు. 1901లో ఆంధ్ర అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించారు. కోరంగిలో కమలనాభ వర్మ మెమోరియల్ హాల్ను ఒకటి నిర్మాణం చేశారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాకినాడ రోడ్డు మార్గంలో ఉన్న మెట్లపాలెం దగ్గర విశ్రాంతి భవనం ఒకటి ఇంకోటి ఏర్పాటు చేశారు. ఎక్కువగా చిన్న వయసు నుంచి ఆయన తోటి స్నేహితులతో స్నేహపూర్వకంగా పెద్దలంటే గౌరవంతో ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తి. అప్పుడు ఆయన ఉన్న కాలంలో ఎక్కువ శాతం అగ్నికుల క్షత్రియుల్ని పలు రకాలుగా పిలుస్తున్నందువలన సమాజంలో కొంత తక్కువ తరంగా ఉండిన దాని వలన చిన్న వయసులోనే మా కులానికి సంబంధించిన దాన్ని గతంలో ఉన్నతముగా ఉన్న ఈ కులము ఈరోజు ఇంత దిగువ స్థాయికి వెళ్ళిపోయిందని దీనిని గుర్తింపు తీసుకురావాలని చిన్న వయసులోనే కృత నిశ్చయంతో ఆయన నిలబడి తమిళనాడు ప్రాంతంలో అర్ధనాథీశ్వర వర్మ గారు వన్నికుల క్షత్రియుడు, ఆంధ్ర ప్రాంతంలో అగ్నికుల క్షత్రియుడు పొన్నమండల లక్ష్మణస్వామి వీరిద్దరు కలిసి 1929 జూన్ 13వ తేదీన తమిళనాడు గవర్నమెంట్ దగ్గర ఒక జీవో తెచ్చి ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళని అగ్నికుల క్షత్రియులని, తమిళనాడు ప్రాంతంలో ఉండే వాళ్ళని వన్నికుల క్షత్రియులని పిలవాలని జీవో తీసుకురావడం జరిగింది. దానికి ఇన్ని సంవత్సరాల నుంచి మా అగ్నికుల క్షత్రియులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాళ్ళందరూ ఆయనకి సముచిత స్థానాన్ని కల్పించాలని కుల సంఘాల వాళ్ళు కానీ ప్రజలు కానీ దీనికి గట్టి నిర్ణయం తీసుకున్నారు. మాకు తెలియజేయగా ముఖ్యంగా ఈ జీవో రావడానికి కృషి చేసినటువంటి ఆంధ్ర ప్రాంతంలో 15 మంది డైరెక్టర్లు, చిలకలు ఇప్పుడు పాపారావు గారు చైర్మన్ అయితే పట్టు వదలని విక్రమార్కుడు లాగా మంత్రుల చుట్టూ తిరిగి గట్టిగా చేసి ఈ జీవోని తీసుకురావడం జరిగింది.